గాయ్స్ వెల్కమ్ టు మై న్యూ వీడియో. సో ఈరోజు వచ్చేసి నిన్న కామెంట్ పెట్టాను చూడండి ఒక బ్రో. ఆ బ్రో వచ్చేసి ఇంకా కొన్ని కామెంట్స్ పెట్టాడు. సో ఆ బ్రో వచ్చేసి మిస్టర్ ప్రణీత్ అంట పేరు వచ్చేసి. సో యువేడికి కామెంట్ అయితే పెట్టలేదు. సో బ్రో నువ్వు ఈ వీడియో చూస్తుంటే సో గ్యారంటీ నువ్వు నెంబర్తో సహా నీ యువేడి అయితే చెప్పు. పెయ్యి ప్రొఫైల్లో ఉంటుంది చూడు బ్రో పక్కన యువేడి. ఆ యువేడి చెప్పేసి నేను రిక్వెస్ట్ పెడతాను. నేను నా యువేడి చెప్తాను, నువ్వు రిక్వెస్ట్ పెట్టేసేయి. సో కొంచెంసేపు గేమ్ ఆడదాం, బోర్ కొడుతుంది. పొద్దున్నే లేచాక ఈరోజు సండే గేమ్ ఆడుతున్నా. తిన్నారా? నేనైతే త్వరగా ఈరోజు స్నానం చేసేసా. అండ్ టైం వచ్చేసి 9:24 అయింది. నేను ఫాస్ట్గా స్నానం చేసేసి అండ్ టిఫిన్ తినేసి వీడియో తీస్తున్నా. కామెంట్ చూడలేదు, నేను వచ్చి చూద్దాం అనుకున్నప్పుడే ఈ బ్రో అయితే కామెంట్ పెట్టాడు. ఓకే ఎస్డి AWM అండ్ AK-47 తీసి ఇచ్చాడు. చూడాడు బిల్లు పేరు అయితే రాడు, FC ఏందో ఉంది. బా మోరాస్ వేసుకొని తిరగదురా, ఏం కనపడదా అనుకున్నావా నువ్వు? కాళ్ళనే కొట్టించుకున్నాను లేండి కదా, సూనే పడిపోయాను అనుకోండి. హెడ్ కొడదాం అనుకున్నా. 15 మిగిలింది, కొట్టేసింటే అయిపోయింది కదా. నాకు అలాగనే అనిపించింది. ఓకే సౌండ్ ఎంత ఉంది పెంచుకున్నాం. అన్నాడు వస్తాడు, మోరస్ వేసుకుంటాడు అనుకుంటా. పడా అయిపోయా, ఈజీగా నాకు అయిపోయాడు. అండ్ AWM నుంచి ఇచ్చాక వానికి ఒక మ్యాచ్ అండ్ నాకు ఒక మ్యాచ్ వచ్చింది. అండ్ ఎక్కువ డ్యామేజ్ వచ్చేసి నేనే ఇచ్చాను. ఓకే గ్లోవల్ ముందర వేసేసి ఇప్పుడు డెజర్ట్ ఈగల్ హెడ్ షాట్ కొడితే కొడదాం, లేకపోతే లేదు. డెజర్ట్ ఈగల్తో బాగానే కొడతాను, బట్ మిగతా గన్స్ అయితే నాకు డౌటే. సో మీరు అలా ఛాలెంజ్ చేసేయండి. అండ్ నాతో ఆడాలనుకుంటే కింద కామెంట్లో ఇప్పుడు ఎంతమంది ఎంత కామెంట్స్ ఎలా పెట్టారో మీరు అలా పెట్టండి. ఇవి రిక్వెస్ట్ ఏమైనా పెట్టండి. ఏంటి కథలు ఎందుకు వస్తారో అట్లాంటప్పుడు అర్థమే కాదు. ఆ మ్యాచ్లో ప్రతి ఒక్కరు ఇట్లా చేస్తారు, ఎవ్వరు కదలరు. వస్తారు పెద్ద కొట్టే వాళ్ళకి 2-3 మ్యాచ్లు కలుగుతారు, మళ్ళీ 3వ మ్యాచ్ 4వ మ్యాచ్ ఓడిపోతారు. ఇక్కడ కలుగుతున్నారు, ఇప్పుడు కూడా కదలట్లేదు. ఎందుకు రానికి డిలీట్ చేసేసుకో ఫ్రీ ఫైర్ గేమ్. ఆడితే లెవెల్ పెయింటర్లే ఇంకప్పుడే. ఒక్క గేమ్ ఇచ్చాను, అది కూడా కావాలనే ఇచ్చాను. సెకండ్ గేమ్ నేనైతే కావాలని వేయలేదు, సీరియస్గా ఆడుతున్నా. గన్ తీసి కదలలేదు వాడు, కదలలేదు. మెంటల్లో వేసి ఆడైతే ఈడు ఇంకా లాంగ్ రేంజ్ గన్స్ తీసిస్తాడేమో అనుకుంటే అండ్ ఇక్కడి నుంచినే కొట్టేద్దాం, థ్రిల్ ఉంటుంది. ఓకే అండ్ ఇప్పుడు నాకైతాడనే అనుకుంటా, నాకయ్యాడు. బాగా అయ్యాడు కదా నాకు, అంటే ఫ్రీకి అనుకోవచ్చు. బట్ నేను ఊరిని అట్లా ఆడుకుంటున్నాను, కదలలేదు కదా, అందుకే ఫ్రీగా ఆడుకుంటున్నా. దండే అక్కడ ఉన్నాడు, ఈసారి కూడా కదలలేదని. ఈసారి కూడా అట్లే కొడదాం, కరెక్ట్గా రెడ్ మార్క్ పెట్టి. ఇప్పుడు చూడండి కరెక్ట్ పడుతుంది తలకాయకి. అయిపోయా, బుయ్యా, ఈజీ మ్యాచ్ ఇది. ఓకే రిక్వెస్ట్ రీమ్యాచ్ అంట. ఆడే ఉన్నాడా, ఆడికి లెవెల్ కూడా పోలేదు బ్రో. అట్లా నాకైతే 2 నిమిషాలు ఒక మ్యాచ్ బ్యాక్ పోతే చాలు, 12 - పీక్తాడు. ఒక మ్యాచ్ స్టార్ట్ చేసేసాం. ఈసారన్నా ప్రో ప్లేయర్స్ రాండ్రా, కొడతాను అట్లా హెడ్. M188 అండ్ డెజర్ట్ ఈగల్ తీసి ఇచ్చాడు. రాయిస్టార్ అంట 0075 అంట. చూద్దాం, రాయిస్టార్ అని పేరు పెట్టుకున్నాడు. రాయిస్టార్ బ్రోది పేరు నిలబెడతాడా లేదో చూద్దాం. అండ్ పోదాం, రష్కి వెళ్దాం. వెళ్తే వెళ్ళాలి, రష్కి వెళ్ళాలి.
ఓకే ఇక్కడ ఎవరు ఎక్కడున్నాడు రా? ఓకే రా. అయ్యో రే 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 నాకు మెడికెట్ లేదు. కొట్టేశాడు. మెడికెట్ లేదన్నా ఇంకోన్నా వాంచి పడేశాడు. అది కూడా 4 షాట్స్. నేను 30 డ్యామేజ్ 0 డ్యామేజా నేను? ఓకే సార్ డెసర్టికల్ తీసి ఇచ్చాడు. ఎట్లన్నా ఓడిపోకుండా హెడ్ కొట్టాలి. నైమేనేడు ఈ పక్క నుంచి వస్తాడని అనుకుంటా. రా ఇంకొకటే అయిపోతావు. అయిపోయా నిన్ను. రే ఒక్క డ్యామేజ్ ఇస్తే పోతావు. ఇంకంత మాత్రం దానికి నువ్వు దాక్కున్నది ఏదో చెప్పు. అయిపోయా. రాజ్తరుణ్ పేరు పెట్టుకున్నావు, అంత మాత్రం హెడ్స్ కొట్టలేవారా నువ్వు? నేను బాట్ పేరు పెట్టుకున్నా బాగానే కొడుతున్నా. ఓకే సరే ఎంపీ అండ్ ఎస్కేఎస్ తీసుకున్నా. ఈ ట్రైన్ గోల్ ఇంకా 30 ఎక్కాలంటే ఇంకా 12 టైమింగ్ ఉంది పైన. ఆ టైమింగ్ అంతా అయిపోయే లోపల వెయిట్ చేసినామంటే రేపు మన్నాడు అవుతుంది కేసు. అది రా ఎస్కేఎస్ నీకోసమే. ఓకే గ్లోవల్ కూడా ముందరే ఉంది. నాకు ఇక్కడ కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది, ఏమీ కనపడట్లేదు. స్ట్రక్ అయింది. ఇంకా అప్పటి నుంచి కొట్టలేదా? నార్మల్ షాట్ హెడ్ కొట్టే కదా దానికి. ఓకే సీట్ కొంచెం రెడీ పెట్టుకోవాలి. ఓకే ఏడబ్ల్యూఎం తీసి ఇచ్చాడు. ఓకే ఏడబ్ల్యూఎం తీసి ఇచ్చాడు. వెళ్దాం ఇంకా చూద్దాం వీడంత మాత్రం ఏడబ్ల్యూఎంతో కొడతాడు. గ్రానైట్ కరెక్ట్గా వేసానా? ఇది కొంచెం తప్పులో వేసిన. కదలరా నా ముందరకన్నా రారా? నన్ను ఏడో మేము తోడిచ్చే ఫస్ట్ టైం ఏడో మేము తోడిపోయా. అండ్ ఎందుకు బ్రో మొక్కలు చూపించేది, కాళ్ళు చూపించేది? అంత అందంగా ఉన్నాయండి కాళ్ళు. ఓకే చూద్దాం. ఈసారి వచ్చేసి స్ట్రైట్గా వెళ్ళకోకుండా దాక్కుందాం, ఎందుకంటే నాకు స్ట్రక్ అవుతుంది. అండ్ ఈసారి కూడా అదే గ్రానైట్ దానికి చక్కగా ఇద్దాం. ఓకే ఆడ ఎక్కాడు, సగం డ్యామేజ్ వెళ్ళింది. అండ్ మళ్ళీ ఎక్కడ హెడ్ మిస్. ఈసారి ఎక్కురా తలగా ఇరుగుతుంది. నాకు తీసినప్పుడు డ్యామేజ్. వాంచి పడేశాడు. ఓకే టచ్ చేసుకుని ఈ పక్క నుంచి వెళ్ళి కనపడిస్తాడా లేదా? సో మ్యాచ్ ఓడిపోయేంత వరకు వచ్చేసాం. హెడ్ షాట్స్ కొట్టేది ఆయన హెడ్ పడింది. డెసర్టికల్ నా కొడక. డెసర్టికల్తో పెట్టుకుంటారు నా కొడక. నువ్వు ఉందిరా నీకు. వస్తున్నావు. ఇప్పుడు వచ్చానంటే నీకు ఎట్టి ఇరుగుతుంది చూడు.
వెనకలరా వేసుకో, గ్లో వేసుకో. వాంచి పెడుతున్నాడు. డెజర్ట్కి వెళ్తే రాకపోయినా కానీ నా ఎలిమినేషన్ చేస్తాడు. అబ్బా బాబా ఏమన్నా పడింది హెడ్. డిఆర్ఎస్ తీసుకో, మళ్ళీ హెడ్ లేదా చూసుకుందాం. ఇప్పుడు చిక్కింది ఛాన్స్, నా ఛాన్స్ ఇడికి వాంచి పడేస్తాను. అక్కడ ఉన్నాడు కదండి, కరెక్ట్గా కాళ్ళకి గురి పెట్టండి. కాలేదు, ఓడిపోయే ఛాన్సెస్కే వచ్చేసాం. అబ్బా ఏమన్నా పోయా కొట్టామా, కమ్బ్యాక్ ఇచ్చాం. సో మంచి కమ్బ్యాక్ ఇచ్చాం లోనల్ఫ్లో. సో ఈ వీడియో బాగుంటే డోంట్ ఫర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ వీడియో అండ్ ఛానల్ ఆల్సో. సో మరి ఇంకో వీడియోలో కలుసుకుందాం. సో ఎవరైతే ఇంకా నాతో ఆడాలనుకుంటున్నారంటే కింద కామెంట్ చేసేసేయండి. కామెంట్లో వచ్చేసి మీ యూఐడి కామెంట్ చేసేయండి. అండ్ మీరు వచ్చేసి ఛాలెంజ్ పెట్టాలనుకుంటే కింద కామెంట్లో ఏదో మీకు ఇష్టమైన గన్తో అన్నా లేకపోతే ఏమైనా గ్లిచెస్ అన్నా చూద్దాం. సో మరి ఇంకో వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.